ట్యాక్స్ లక్కు కిక్కు. జీవితంలో లక్కు మాత్రమే ఉంటే సరిపోదు, కొంచెం కిక్కు కూడా ఉండాలి. అందుకనే మేము వచ్చేసాము పారాడాన్ ట్యాక్స్ లక్కు కిక్కు అన్న. ఇవాళ వచ్చేసారు నలుగురు. ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూసుకోండి. మరి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? ఒక ప్రశాంతి, ఒక బాలీవుడ్ విలన్ శశిధర్ గారు. ఇప్పుడే ట్రై చేస్తున్నారు ఆయన అవతారం చూస్తే మీకు అర్థం కావట్లేదు. అలాగే మన అంజలి అండ్ ద గర్ల్స్ డ్రీమ్ బాయ్ కౌశిక్. శ్రీకృష్ణ కౌశిక్. శ్రీకృష్ణ కౌశిక్ అనే పేరు సార్థకం చేసుకుంటున్నాం అంటే ఈ మధ్య. ఈ రోజు మోహన్ రావుతో మాట్లాడు. అది కూడా బయటకు చెప్తారా? శ్రీ కాదు శ్రీ. ఏంటి ప్రశాంత్ నీ చేతిలో ఏముంది? ఎవరిచ్చారు చాక్లెట్లు? శ్రీకృష్ణ కౌశిక్. శ్రీకృష్ణ శ్రీ కాదు శ్రీ. శ్రీ కాదు శ్రీ. శ్రీకృష్ణ కౌశిక్. చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావా నాయన? ప్రపంచంలో ఎవరికి ఎంత పబ్లిసిటీ ఉండదు పబ్లిసిటీ ఉండదు. కౌశిక్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసా అసలు ఇవాళ? ఇవన్నీ చెప్పేయాలని ఉంది కానీ అప్పుడే కాదు, మీరే చూద్దరు గాని. సీ అండ్ ఎంజాయ్ లక్కు కిక్కు. ఓకే, ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన పారాడాన్ ట్యాక్స్ లక్కు కిక్కులో మొట్టమొదటి రౌండ్ లక 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 లక్కు లక్కు. ఈ రౌండ్ లో ప్రతి ఒక్కళ్ళకి 5 క్వశ్చన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ సగం సగం డిస్ప్లే అవుతాయి. సో మీరు బాగా మీ లక్ బాగున్నట్టయితే మీకు చాలా ఈజీ క్వశ్చన్ వస్తుంది. మిగిలిన క్వశ్చన్ కూడా మీరు రివీల్ అయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 20,000 వస్తాయి. రాంగ్ చెప్తే పోయేదేమీ లేదు. ఓకే కౌశిక్, మీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. రోబో సినిమాలో రోబోగా రజనీకాంత్ పేరు. సెకండ్ క్వశ్చన్ మనుషులకు తల. మూడో క్వశ్చన్ ప్రేమ ఖైదీ సినిమాలో. నాలుగో క్వశ్చన్ మీ నాన్నగారి. ఐదో క్వశ్చన్ ముక్కు సర్జరీ చేసుకున్న ఇంగ్లీష్ హీరోయిన్. మరేం సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు? నెంబర్ 1 అంటే రోబో సినిమాలో రోబోగా రజనీకాంత్ పేరు. ఏమనుకుంటున్నారు మీరు? మిగిలిన క్వశ్చన్ అంతా రజనీకాంత్ పేరు ఏమై ఉంటుంది? క్వశ్చన్ ఏంటో పూర్తిగా చూద్దాం. రోబో సినిమాలో రోబోగా రజనీకాంత్ పేరు. చిట్టి. అయితే అదే సినిమాలో సైంటిస్ట్ గా ఆయన పేరు ఏమిటి? కౌశిక్ నీకు తెలుసు? నో, అసలు ఆ పేరు చెప్తే నీకు చాలా ఈజీ రికగ్నైజ్ చేయడం. మీ ముగ్గురులో ఎవరికైనా తెలుసా? అంజలిని ఏమైనా కొంచెం మస్కా కొట్టుకో బాబు. ఆడపిల్లలాగా అసలు కనబడను. తెలుసు కానీ గుర్తు రావట్లేదు. అంజలి 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 ఏం నిజంగా చెప్పేసావు? తర్వాత ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్. నాలుగోది మీ నాన్నగారి. క్వశ్చన్ నెంబర్ 4. మీ నాన్నగారి మామయ్య కూతురు మీకేమవుతుంది? చెల్లవుతుంది. అంటే కేవలం చెల్లెలే అవుతుందా? మరే అస్సలు పడదానికి అమ్మాయి. మరేమవుతుంది? దాన్ని తెలుగులో ఇంకో పదం చెప్పండి. అయ్యో బావా, మన తెలుగు ఏమైపోతుందండి అసలు? తెలుగు చచ్చిపోతుంది. మరి చెప్పు, అక్క చెల్లి కాకుండా ఇంకో పదం చెప్పు. సోదరి. తెలుగు బతికింది. కరెక్ట్ ఆన్సర్. లక్కు. సరే అంజలి, నీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. అంజలి క్వశ్చన్స్. మన జాతీయ పతాకంలోని చిహ్నం. క్వశ్చన్ నెంబర్ 2 ఈగా సినిమాలో. క్వశ్చన్ నెంబర్ 3 క్యాలెండర్ లో. క్వశ్చన్ నెంబర్ 4 హంతకుడు అంటే. క్వశ్చన్ నెంబర్ 5 ఈత. అంజలి నీకు ఈత వచ్చా? యు నో స్విమ్మింగ్? నో. ట్రై చేసా, హైట్ బాగా ఎక్కువైపోయి మునిగిపోతుంటే. బై ఎనీ ఛాన్స్ నువ్వు ఎప్పుడైనా ఏ కొలంలోనో పడిపోతే? అందుకే అటువైపు నేను దరిదప్పులకు కూడా వెళ్ళను. సెలెక్ట్ చేసుకోమ్మా. ఈగ సినిమాలో. సో ఈగ సినిమాలో ఏ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు? ఈగ సినిమాలో ఈగగా చేసింది ఎవరు? ఈగని పట్టండి. ఈగని పట్టండి. కమాన్ వెతకండి అందరూ ఇళ్లలో. ఈగల్ని వెతకండి. ఓకే, ఈగ సినిమాలో క్వశ్చన్ రివీల్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 2 ఈగ సినిమాలో విలన్ సుదీప్ ని చంపింది ఎవరు? విలన్ సుదీప్ ని చంపింది ఎవరు ఈగ సినిమాలో? బాగా ఆలోచించు. కావాలంటే నువ్వు అటు ఇటు తిరిగి కూడా ఆలోచించవచ్చు. లాస్ట్ 10 సెకండ్స్. రైట్ ఆన్సర్.
సరే అంజలి సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. క్యాలెండర్ లో బాగుందా? క్యాలెండర్ అడుగుతారు చాలా టఫ్ గా ఉంటుంది. వద్దులే, ఈత ఈత. ఈత ఈత అది నీకు రానిది కదా, పక్కన వాళ్ళకి వచ్చు కదా. నీకు వచ్చా నాకు రాదు నేను టైర్. అందరూ కలిసి నిండా ముంచేశారు నిన్ను. అంత టైర్ బ్యాచ్ అంత. సరే నెంబర్ 5 పూర్తిగా చూద్దాం. ఈత. ఈత ఎక్కడ కొడతారు? 5-6 చోట్ల కొడతారు. బకెట్ లో కొట్టొచ్చు. ఆలోచించు, బాగా ఆలోచించు. టబ్బులో కొట్టొచ్చు, బకెట్ లో కొట్టొచ్చు, బాత్రూమ్ లో కొట్టొచ్చు, ఈత ఎక్కడ కొడతారు? బెడ్రూమ్ లో కొట్టొచ్చు. హలో అది కౌశిక్ ఈత ఎక్కడ కొడతాడు అని అడగలేదు. బేసిక్ గా ఈత ఎక్కడ కొడతారు? నదిలో కొట్టొచ్చు, సముద్రంలో కొట్టొచ్చు, వాటర్ లో, నీళ్ళల్లో, ఎక్కువగా నీళ్ళు ఉన్న దగ్గర. వీళ్ళందరికన్నా నువ్వే చాలా ఇంటెలిజెంట్. తెలుసా? వీళ్ళందరూ టబ్బులో, బాత్రూమ్ లో, స్విమ్మింగ్ పూల్ లో అన్నారు, కానీ నువ్వు చెప్పావు నీళ్లలో. లక్కు. సో గుడ్ అంజలి, నీకు 40,000, కౌశిక్ కూడా 40,000. Very good. శశి ఎలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారో ఏంటో. శశి ఏమో. క్వశ్చన్స్ ఏంటో చూద్దాం మీవి. చూద్దాం. మీ ఇంట్లో క్వశ్చన్ నెంబర్ 2 దేవత సినిమాలో హీరోయిన్. క్వశ్చన్ నెంబర్ 3 శివుడిలో. క్వశ్చన్ నెంబర్ 4 డిఎస్పి అంటే. క్వశ్చన్ నెంబర్ 5 గాన కోకిల. డిఎస్పి అంటే శశి వాళ్ళ డిఫరెంట్ లుక్ తో వచ్చాడు. సో శశి డిఫరెంట్ క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. పూర్తిగా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 డిఎస్పి అంటే సినిమా రంగానికి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్. మరి పోలీస్ శాఖకి సంబంధించి డిఎస్పి అంటే ఏమిటి? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. yes గుడ్. మీకు పోలీస్ శాఖ గురించి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చింది? రీసెంట్ గా ఒక పీరియడ్ లో పోలీస్ గా చేశారు. ఊరికే వేసా రాయేసా. రీసెంట్ గా పోలీస్ చాలా సార్లు చాలా డ్రామాలు వేసాను. చాలా సార్లు వెళ్ళారట మా బావ అక్కడికి? చాలా సార్లు పోలీస్ వెళ్ళాడు. స్టేషన్. స్టేషన్ కి ఎందుకు? ఊరికే ఈయన్ని విడిపించడానికి. ఓకే శశి, ఒక క్వశ్చన్ కి 20,000. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? 2 తీసుకో. సరే నెంబర్ 2. అదే క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూద్దాము. దేవత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి. మరి దేవుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆ లాస్ట్ చివరన పేరు కృష్ణ ఉంటుంది. లాస్ట్ ఏదో చెప్పి పర్లా. అదే కృష్ణ రమ్యకృష్ణ గారండి. బబ్బే కృష్ణ. రమ్యకృష్ణ. ఇంకొకళ్ళు కూడా ఉన్నారండి. ఇద్దరున్నారు. తెచ్చాడు. మీరు అడిగింది ఒకరే. హీరోయిన్ కాదు, హీరోయిన్ అనేది. సరే ఇక్కడ హీరోయిన్లు అని మనం అనలేదు కాబట్టి పొరపాటు మందే కాబట్టి. మిస్టేక్ ఉంది కాబట్టి. ఓకే రమ్య కృష్ణ, ఇంకొకళ్ళు రుచిత ప్రసాద్. మీకు ఇస్తున్నాం 20,000. ప్రశాంతి, నువ్వు ప్రశాంతంగా నీ క్వశ్చన్స్ ఏంటో చూడు. బంగారంలో. క్వశ్చన్ నెంబర్ 2 తిరుమలలో కొలువైన దేవుడు. క్వశ్చన్ నెంబర్ 3 అమ్మా అంటే. క్వశ్చన్ నెంబర్ 4 ఖడ్గం ప్లస్ మృగం. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 ఖుషి సినిమా హీరో. ఖుషి సినిమా హీరో అంటారు, దానికి ఏదో ఒకటి ఉంటది. 4 తీసుకో. 4 ఇందాక ఈత అంటే ఈతే కదా వచ్చింది, ఈగ అంటే ఈగే కదా వచ్చింది. 4 సరే ప్రేక్షకుల కోరిక మేరకు నంబర్ 4. ఓకే క్వశ్చన్ నెంబర్ 4 పూర్తిగా చూద్దాము. ఖడ్గం ప్లస్ మృగం. ఖడ్గం ప్లస్ మృగం. ఖడ్గ మృగం అయితే కోపం వచ్చినప్పుడు ఖడ్గ మృగం చెమట ఏ రంగులో మారుతుంది? నేను చెప్పా చెమట ఏ రంగులో మారుతుంది? ఇక్కడే మారట్లేదు. శశినే ఇచ్చాడు నీకు ఈ హింట్. ఇక్కడే మారట్లేదు. ప్రేక్షకుల కోరిక మేరకు ప్రశాంతి సెలెక్ట్ చేసుకున్నటువంటి క్వశ్చన్ ఇక్కడ నుంచి కిక్కిస్తోంది. ఇదిగో ఇందాక వీళ్ళందరినీ నమ్మి ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నావు. అందరినీ కాదు, నేను లేను ఇందులో. సరే, నేను చెప్తూనే ఉన్నాను. బేసిక్ గా చెమట అనేది ఆ mistake వైట్ లోనే ఉంటది కదా, కానీ బ్లూ బ్లూ బ్లూ. కానీ బ్లూ అని. శశి గారి తల మీద చెమట ఒకసారి కలర్ ఏంటో చూడు. నేను మాత్రం మృగాలు మాత్రం కాదు బాబు. ప్రశాంతి నీకు లక్. నీకు కిక్కు. ఖడ్గమృగం చెమట ఎరుపు రంగులో ఉంటుందంట. రెడ్. ప్రశాంతి నువ్వు ఎవ్వరి నమ్మకం, నువ్వే సెలెక్ట్ చేసుకో. అమ్మ అంటే. క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా చూపించండి అమ్మా. అమ్మ అంటే అంటే తల్లి. నాన్న అంటే ఎవరు? తండ్రి. అబ్బా నాన్న అంటే ఎవరు? ఆలోచించు. అబ్బా నాన్న అంటే You have to ఎవరు? think. అబ్బా అన్నాను అంతే. అయ్యో, అస్సలు చెప్పలేము ఎవరు. అమ్మ అమ్మ అంటే అంటే తల్లి, తల్లి, నాన్న అంటే తండ్రి. తండ్రి. లక్కు. అమ్మ అంటే తల్లి, నాన్న అంటే తండ్రి. తండ్రి. కానీ చాలా ఇళ్లలో ఈ మధ్య కాలంలో మమ్మీ డాడీ అని పిలుచుకుంటున్నారు. అవును.
కానీ అమ్మ అంటేనే అందంగా ఉంటుంది. మాధుర్యం పేరు. ఇప్పుడు మనందరం ఇంగ్లీష్ పదాలు ఇంత వాడుతున్నాం, ఆ బ్రిటిష్ వాళ్ళు వాడతారా? ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో అమ్మ నాన్న అని పిలుచుకుంటారా? పిలవరు. సో మనం కూడా మన పదాలే వాడుకుంటే బాగుంటుంది. మేము అచ్చనో అమ్మే అనో మలయాళంలో బాగుంటుంది. కౌశిక్, తెలుగులో బిచ్చగాళ్ళు అమ్మా అని అడుక్కుంటే మలయాళం బిచ్చగాళ్ళు ఎలా అడుక్కుంటారు? బాగా ఎక్స్పీరియన్స్ అన్ని లాంగ్వేజ్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అలాగే అమ్మే. కౌశిక్, తమిళ్లో బిచ్చగాళ్ళు ఎలా అడుక్కుంటారు? అమ్మా తాయే. చాలా మరి హిందీలో బిచ్చగాళ్ళు ఓ మేరీ మా మాతా. ఓ మేరీ మా మాత అంటారు. కన్నడలో బిచ్చగాళ్ళు ఎలా అడుక్కుంటారు? కన్నడ అంటే వాడికి గుర్తిల్ల కదా. అమ్మో డౌట్ అంతా. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళందరూ వాళ్ళ లక్కుల్ని కిక్కుల్ని బాగా పరీక్షించుకున్నారు. ముగ్గురికి లక్ బాగా కలిసి వచ్చింది, ఒకళ్ళకి మాత్రం కొంచెం కిక్ ఇచ్చింది. వాళ్ళకి ఈ రౌండ్ లో పర్ఫార్మెన్స్ తో బాగా లక్ కలిసి రావాలని మేము కోరుకుంటూ నెక్స్ట్ రౌండ్ మొదలెడుతున్నాము. పారాడాన్ టాక్స్ లక్ కిక్కులో మన నెక్స్ట్ రౌండ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇదే మన నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు పర్ఫార్మ్ చేయాలి. అందరూ మంచి మంచి పర్ఫార్మర్స్ ఆల్రెడీ సీరియల్స్ లో సినిమాల్లో ఇరగదీసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇరగదీసేస్తారు. అయితే ఈ రౌండ్ లో మేము ఎలాగైనా పిలవచ్చు అనమాట. యా, మా ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేను వెనక్కి తిరిగి నా వేలు ఎవరి వైపు చూపిస్తే వాళ్ళు రావాలన్నమాట. ఓకేనా? ఇంకి పింకి పాంకి అంజలి డాంకీ డైడ్ అంజలి క్రైడ్ ఇంకి పింకి పాంకి. ప్రశాంతి, అమ్మా ఈ వేలు ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ప్రశాంతి, ఈ వేలు నీ వైపు చూపిస్తున్న వేలు. ఈ వేలు. ప్రశాంతి, నువ్వు సాంగ్ సెలెక్ట్ చేసుకుంటావా డైలాగ్? యాక్టింగ్ అయితే రాదు. ఇన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉండి యాక్టింగ్ రాదు అని ఒప్పుకున్నా. ఇంకొక ఆప్షన్ ఏం లేదు. ఓకే, సాంగ్స్ నీకు 2 చూపిస్తాము. అందులోంచి ఏదో ఒకటి వస్తుంది నీ లక్కుని బట్టి. 2 సాంగ్లు చూడు. పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. ప్రశాంతి, ఇప్పుడు ఆ 2 సాంగ్స్ లో ఏదొస్తుందో నాకు తెలియదు, వీళ్ళకి తెలియదు, నీకు తెలియదు. నువ్వు అలా వచ్చి ఆ ప్రాపర్టీస్ ఏమిటో చెక్ చేసుకో, దాన్ని బట్టి సాంగ్ వస్తుంది. ఆహా, ఆ డబ్బాలో ఏముందో తెరిచి చూసుకో. వావ్, కళ్ళ చూడు. రెడీ, సాంగ్. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా. దోస్తీకి ప్రాణం ఇస్తా, దుష్మన్ కి ప్రాణం తీస్తా. నైట్ అయితే క్వార్టర్ కొడతా, బోరైతే మర్డర్ చేస్తా. చింతల్ బస్తీ పోరగాన్ని ఎంక్వైరీ చేయరు. రేసుకు మర్డర్ చేసింది ఎవడని చెబుతాడో. చెంచల్ కూడా జైల్ రిజిస్టర్ మొత్తం చూసుకో. ఎక్కువ సార్లు ఎస్కేప్ అయ్యిందెవడో తెలుసుకో. దావూదుని దాదా నసలు చేసిందెవడురా. స్మగ్లింగ్ ని వీరప్పనికి నేర్పిందెవడురా. ఎవడూ కాదు, ఎవడో కాదు, వన్ అండ్ ఓన్లీ శ్రీశైలం. శ్రీశైలం అన్న జిందాబాద్, శ్రీశైలం అన్న జిందాబాద్. గొప్పలు ఇష్టం ఉండదు. రాదురా అన్నా, చాలా ప్రాబ్లం గా ఉందన్నా. మామిడి చూసుకుంటాడు. కాదన్నా, ఇతను ఒకసారి వచ్చాడు గానీ ఏం చేయలేకపోయాడు. ఊరికి చేతిలో తుపాకీ పట్టుకొని తిరుగుతాడు గానీ వేస్ట్ అన్నా. అన్నా నువ్వే కరెక్ట్ అన్నా. బస్ స్టాప్ దగ్గర మరీ పోరగాళ్ళు సైట్ కొడుతున్నారన్నా. ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే పర్వాలేదు కానీ 10th క్లాస్ కుర్రాళ్ళు కూడా అన్న సైట్ కొట్టడం ఏంటన్నా? ఇంత గ్లామర్ ఉంటే మరి కొట్టరా? సైట్ కొట్టేస్తానంటనా? మీ సైట్ ఎక్కడ ఉంది? మీకు కొట్టేస్తారు, మాదాపూర్లో కొట్టేస్తారా? ఆ సైట్ కాదు. మరమ్మ, మరి ఏ సైట్ అమ్మా?
ఈ సైట్ ఆ సైట్ మనకు తెలియదురా మనకి ఆ సైట్ అంటే అన్న బస్ స్టాప్ లో కొంచెం నువ్వే మీ వాళ్ళని పెట్టి ఒక పని చెయ్యి మా వాళ్ళని పెడతా నువ్వు కూడా కొంచెం గ్లామర్ తగ్గించేసేరాదు అంటే మేకప్ వేసుకోవడం మానేనా మేకప్ వేసు ఇంత ఉంటే అసలు నాకే కొట్టాలనిపిస్తే మరి అన్నా పిల్లలకు కొట్టాలా అన్న మోజుపడిండు మేకప్ వేస్ట్ అన్న ఇష్టపడిండు వేసినట్టే లేదు అరే అన్న ఇష్టపడిండు మిమ్మల్ని అడిగిర్రా అసలు నాతో మాట్లాడుతున్నా మాట్లాడు నువ్వు అమ్మ నేను చూసుకుంటా అన్న ఒక్కసారి పక్కకు వస్తే అన్న జాగ్రత్త. మీరు అక్కడే ఉండండి అన్న ఏం చేయాలి? అన్న సింగిల్ పంపించాం మేము లేడీస్ దగ్గరికి అన్న మీరేమంటారా security కావాలి. మీరేమండి ఓ, వద్దన్న, నువ్వు వెళ్ళు. అన్న ఒక్కసారి అన్న అన్న జాగ్రత్త హుషారు కొంచెం అన్నా చాలా హుషారన్న నువ్వు చాలా స్మార్ట్ కానీ నువ్వు వెనకాల పెట్టిన ఇద్దరు వల్ల నీ నేమ్ అంతా బద్నాం అవుతుంది చూసుకోండి వదినా ఏంది ఏంది వదినా నేను ఎప్పటి నుంచి వదినా అన్నైతే వదిన కాదే అన్నా అన్న మనసు నీకు జీతం పెంచుర్రా ఈసారి ఓకే నాకు 5,000 పెంచుండ్రి పోతే నమ్మకి అజయ్ పోతే నమ్మకి జిందాబాద్ అన్నా వాట్ జోడి వాట్ హైట్ మ్యాచింగ్ చూసిండు కదా ఎట్లుందా ఇది శ్రీశైలం మన పెర్ఫార్మెన్స్ నచ్చింది కదా ఏం చేయాలి పటాపట్ ఈ కత్తి పీక్క మీదికి తెగక ముందే అది పంపించండి 3 ఏళ్ళు కాదు ఆయన ఏం తీస్తా 30,000 పంపే అన్నా రండి అన్న మీటర్ ఏంటి అరే అన్న మీటర్ తిప్పండి 23 అన్న పాట 24,000 ఒకటోసారి 25,000 అన్న పాట 25,000 రెండోసారి 25,000 మూడోసారి అన్న పాట 25,000 మూడోసారి అన్న మీ పర్ఫార్మెన్స్ ఉన్నంత వరకే అన్న ఆ తర్వాత వసూళ్ళేం లేవు ఎందుకంటే మీరు శ్రీశైలం దాదా అయితే నేను సుమక్క అది ఎంతైనా 25,000 తీసుకోండి నా పేరు శ్రీశైలం. ఇప్పుడు నెక్స్ట్ అంజలి డాన్సర్ డైలాగ్ డైలాగ్ ఇద్దరిని చూపిస్తున్నాం అందులోంచి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో అటు రవితేజ గారు ఇటు రాజశేఖర్ గారు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు మహారాజా రవితేజ మహారాజా రవితేజ అంతే డైలాగ్ చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు మీలో ఒక్కడ మిగిలిన మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లా. అంజలి పర్ఫార్మింగ్ యాస్ విక్రమ్ సింగ్ రాథోడ్ యాక్షన్ చావంటే భయపడ్డానికి గల్లీలో తిరిగే సిల్లి నా కొడుకు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. అందుకే 6 నెలల నుంచి గజ్జి కుక్కల నా ముందే తిరుగుతా అందుకే 6 నెలల నుంచి గజ్జి కుక్కలాగా నా వెనకే తిరుగుతున్నాడు. చెప్పు పౌరుషం మీద పౌరుషంతో తిరిగే నా మీసమ్మే ఒట్టు. నేను ప్రాణంగా చూసుకునే నా కూతురు మీద ఒట్టు. నేను నా పిల్లల మీద ఒట్టు. చూసుకునే నా కౌశిక్ గారి మీద ఒట్టు. అమ్మని అమ్మ నాకంటే కుక్కని ముందు మీరు గోకినా నాకంటే కౌశిక్ గారిని ముందు మీరు గోకినా ఆ గజ్జి నాకే అంటుతుంది. నన్ను గోకమన్నా ఆ గజ్జి నాకే అంటుతుంది. మనకి ఇవ్వకుండా వాడే గోకేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫైట్ సీన్, కమ్ ఆన్ యాక్షన్. రండ్రా ఎవడొస్తాడో చూసుకుందాం. బాగుంది కానీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా వాళ్లే చేశారు. సో బుద్ధుడు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు. రిక్వెస్ట్ చేసుకో. డైలాగ్స్ చెప్పాలంటే ఆ మాత్రం ప్రాంప్టింగ్ కావాలి. ఓకే సరే అయితే చూద్దాం ఏం జరుగుతుందో. రిక్వెస్ట్ చేసుకో. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి 25,000 కన్నా 1,000 ఎక్కువగా ఇచ్చి నన్ను కాపాడండి. అమ్మా బుద్ధా 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 ఇక్కడ రమ్మా. వచ్చానమ్మా. చాలా అసలు మీసాలు నీకోసమే అతికినట్టుగా ఉంది. ఇది అతకరా? ఏ బుద్ధ భగవా. రీడింగ్ ఏంటో చూద్దాం. ఈ విక్రమ్ సింగ్ రాథోడ్ పర్ఫార్మెన్స్ కి ఎంత వచ్చింది? 22,000. దగ్గరికి వచ్చావు, దగ్గరికి వచ్చావు. 23,000. ఇది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 24,000, 25,000. బుద్ధ నువ్వు అమ్ముడు పోయావు. ఇదిగో నీకు బుద్ధ కమిట్ అయిపోయారు. థ్యాంక్ యూ, టాటా, బాయ్, సీ యూ. బుద్ధ అంజలి కమిట్ అయిపోయారు. సో ప్రశాంతి అండ్ అంజలి పర్ఫార్మెన్స్లు సూపర్ గా అయిపోయాయి. శశిధర్ అండ్ కౌశిక్ ఏం వస్తుందో ఏమిటో. అంజలికి ఏమో 25,000 వచ్చింది, ప్రశాంతికి కూడా 25,000 వచ్చింది. మీ ఇద్దరికి నెక్స్ట్. ఓకే ముందు మిస్టర్ శాసి, నేనా? యా మీరు డైలాగ్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే డాన్స్?
డైలాగ్ అంటే మీకేం కావాలి? డైలాగ్ సీరియల్స్ రోజు చెప్పి బోర్ కొట్టింది. ఓకే డాన్స్ పెచ్చగా చేస్తా, స్టేజ్ విరగదీస్తా. ఆ డాన్స్ ఏంటో ఒకసారి చూపించండి. చూపించండి. చంటైనా బుచ్చైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవడైనా పడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా 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 చంటైనా బుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవడైనా చంటైనా బుచ్చైనా మోసగేసుకొచ్చింది జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా మై డియర్ బుద్ధ, నా పెర్ఫార్మెన్స్ పిచ్చిగా వస్తానండి. అయితే నాకు 40,000 30 చాలు, 30 చాలు. నేను సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. ఓకే, మీకు బుద్ధుడు ఎంత రీడింగ్ ఇస్తాడో చూద్దాము. లాఫింగ్ బుద్ధ కొంచెం మార్కులు లేవా? 23,000 24 24 25 26 27 28 28 ఇంకా 2 29. అది 29 ఒకటోసారి, 29 రెండోసారి, 29 మూడోసారి. కంగ్రాట్స్, సూపర్ పర్ఫార్మెన్స్ శశి గారు. మీకు 29,000 ఇప్పటి వరకు వీళ్ళిద్దరికి రాలేదు, మీకు వచ్చింది. ఏమైనా బీట్అవుట్ చేస్తే కౌశిక్ చేయాలి. శశి గారికి ముద్ద ఎవరు పెట్టారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు, తర్వాత తెలుస్తుంది. పెట్టిన వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈ ముద్దుల టాపిక్ వదిలి పెడదాము. కౌశిక్, సాంగ్ డైలాగ్ చూడండి. ఇద్దరు ఆర్టిస్టులు వస్తున్నారు. ఏయ్ బ్రహ్మానందం గారు, ఏయ్ బాబు మోహన్ గారు. ఓకే, బ్రహ్మానందం గారి డైలాగ్ ప్లే చేయండి. నీ మేనల్లుడు బల్లారి బాబు ఎక్కడ? వాడితో నీకు పనేంట్రా? డీల్ క్యాన్సిల్ అని చెప్పాను కదా. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఏంట్రా పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారు నా సుస్సు పిచ్చనాయాల. ఎవడికి రా మెంట్లో నీ పని చెప్తానుండు. నాగార్జున గారు చూడండి సార్, ఇడు ఇంకా నా వల్ల కాదు సార్. యాక్షన్. వాడెక్కడ? వాడేంట్రా? వాడేవాడు నీ మేనల్లుడు ఆర్టిస్ట్ రాఘవ. వాడు బయట కనీసం చూస్తున్నాడు. వాడు ఎందుకు ఇప్పుడు నీకు నాటకాలు అందరూ నీకు చంపేస్తా. ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? చెప్పా కదరా. వాడెక్కడ? ఆడ బయట కన్విన్స్ రాస్తాడు రా. రాస్తున్నాడా? చూసావా? చూసా. ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం కావాలి నీకు? నిజం కావాలి. ఏదో మాడుతున్నాం కదా. చంపేస్తా నేను. చంపడం ఏంటి? ఏం మాడుతున్నావు? రియాలిటీ షో కాదు ఇది. రియాలిటీ షో కాదా? ఇది రియాలిటీ షో. రియాలిటీ షో. రియాలిటీ షో. ఎవరు చెప్పాడు ఇది రియాలిటీ షో అండి? రియాలిటీ షో కాదు ఇది. ఇది రియాలిటీ షోనా? ఇది రియాలిటీ షోనా? ఇది రియాలిటీ షోనా? ఇది రియాలిటీ షోయే. ఇది రియాలిటీ షోయే. ఇది రియాలిటీ షోయే. రియాలిటీ షోనా? ఏం రియాలిటీ షో? ఏం రియాలిటీ షో ఏంటి? ఎస్ఆర్కే క్రియేషన్స్ లక్కు కిక్కరేది. లక్కు కిక్క. నీకేరా పిచ్చబట్టిందిరా? నేను కొడతావేంట్రా? నువ్వు ఇక్కడ గుండు డాన్ క్యారెక్టర్ చేస్తున్నావు, అర్థమైందా? డాన్ క్యారెక్టర్ చేయడం ఏంట్రా? నేను నిజంగా డాన్ నే. డాన్ క్యారెక్టర్ చేయడం ఏంటి? డాన్ క్యారెక్టర్ చేయడం ఏంటి? డాన్ క్యారెక్టర్ చేయడం ఏంటి? డాన్ క్యారెక్టర్ చేయడం ఏంటి? కాదు, ఆ డాన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. రేయ్, నీకేమైనా పిచ్చబట్టిందా? పిచ్చ పడుతుందేంట్రా? అబ్బా, కొట్టలేదు.
చంపేస్తాను కొడక నేను. చంపేస్తామేంట్రా? ఆడక్కడ ఆడెవడు? ఈ ఆర్గనైజర్ రాగల అక్కడ. ఆడ బయట కన్విన్షన్ రాతాడా? ఆడ చెక్కివ్వాలి. చెక్కివ్వాలా? టీడీఎస్ కచ్చేత చూసుకెళ్ళిపో. టీడీఎస్ కచ్చేస్తున్నాడు. చంపేస్తారా కొడక. ఎవరికి ఫోన్ ఎక్కడికి? సార్ ఇది నాకు బాగాలేదు సార్, నాకు నచ్చలేదు సార్. ఆడు కొట్టేస్తున్నాడు సార్. ఇది ఎస్ఆర్కే క్రియేషన్ లక్కికండి అర్థం చేసుకోవట్లేదు సార్. అవును సార్, చూడండి సార్, సుమ గారు ఎక్కడే ఉన్నారు సార్. మీరైనా చెప్పండి సార్ మీ ఆవిడకి. సార్ చెప్పండి సార్. మాట్లాడతావా? పన్నేంట్రా? ఆ పన్నేంటి? ఆ పనిలో ఏముంది? ఏముందా? ఎవరితో మాట్లాడుతున్నాను? ఎవడు? ఎవడా? రాఘవనా? రాజు కనకాల రా. ఎస్ఆర్కే క్రియేషన్ సృష్టికర్త రాజు కనకాల. ఇడిగా మెంటలెక్కిందా? ప్రొడ్యూసర్ రా. పెన్నుతో మాట్లాడేవంటరా? పెన్నులో రాజీవ్ కనకాల ఉన్నాడా? ఇది పెన్ను రాజీవ్ కనకాల కాదు. రాజీవ్ కనకాల చూస్తున్నాడు. రాజు కనకాల గారు మీరైనా చెప్పండి సార్. ఇది ఎస్ఆర్కే క్రియేషన్స్ లక్కికండి రామట్లేదు. వారిని గుండెకి నా కళ్ళ చూడు. రాజు కనకాల గారికి చంప దెబ్బలు ఇస్తున్నాను, తింటున్నాను. నేను ఒప్పుకోను, నన్ను నచ్చట్లేదు. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే 30,000 పాయింట్లు. ఏంటి ప్లీజ్ ప్లీజ్ ఏంటండి 30,000 పాయింట్లు ఇచ్చే తర్వాత చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. 30,000 మర్చిపోకు. ఏంటి బుదా బుదా 30,000 పాయింట్లు అడిగాడినా? సరే చూద్దాం, రూపాయలు ఇస్తాడు పాయింట్లు ఇస్తాడు. రండి, మీ లక్కీ రీడింగ్ ఏంటంటే చాలు చాలు బుద్ధ, ఇంకా 27. బుద్ధ, ఇంకా చాలు. 27. చాలించి బుద్ధ. ఒకటోసారి కష్టం. 27. రెండోసారి 27. మూడోసారి బుద్ధ ఎంత పక్షిపాత. 27,000 మై బాయ్. థ్యాంక్ యూ. యు మై గో. సో అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. లీడ్ లో ఇప్పుడున్న వారు 29,000తో శశి. మన నెక్స్ట్ రౌండ్ పంతం నీదా నాదా సై. ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు డిసైడ్ చేసే మూడో రౌండ్ లోకి మనం వచ్చేసాము. ఎవరు లీస్ట్ లో ఉంటారో ఈ రౌండ్ తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పంతం పెట్టుకోవచ్చు, డబ్బులు కాసుకోవచ్చు. ఈ రౌండ్ లో ప్రశాంతి నీ గేమ్ ఏంటో చూపిస్తాను. దీని మీద నువ్వు ఇది నిలబెట్టాలి. చేత్తో దీన్ని పట్టుకోవాలి, స్కేల్ ని, ప్లేట్ ని పట్టుకోకూడదు. అండ్ ఆ ప్లేట్ మీద నువ్వు 3 చిన్న చిన్న ప్లేట్లు నిలబెట్టాలి. ఒకసారి పెట్టొచ్చండి. వచ్చి అండ్ నీ టార్గెట్ 3 ప్లేట్లు, ఒకదాని తర్వాత ఒకటి. ఎవరి మీద పంతం పెట్టుకుంటావు? ఎంత అమౌంట్? పార్టీ కడదాం. ఏముంది? ఎవరి మీద? అంజలి. అంజలి మీద 40,000. అంజలి మీద ప్రశాంతి పంతం 40,000. ప్రశాంతి రెడీ? స్కేల్ మాత్రమే పట్టుకోవాలి, ప్లేట్ పట్టుకోవద్దు. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. గో. టైమ్ అప్ ప్రశాంతి. టైమ్ అప్. ఒకసారి 3 పెట్టు. సారీ ప్రశాంతి, సారీ. సెకండ్ ఇలాంటి టైంలో అంటే ఈ 1 minute లో పెట్టాలి అన్న టెన్షన్ ఉన్నప్పుడు నిలబడదు. తాపీగా ఇంట్లో కూర్చొని ట్రై చేయండి, వస్తుందేమో. ఎనీవే పంతం ఓడిపోయావు. 40,000 నువ్వు అటు ఇవ్వాలి. ఓకే మిస్టర్ కౌశిక్, మీరే ఇప్పుడు లీస్ట్ లో ఉన్నారు. రండి. మీకు క్రీమ్ బిస్కెట్లు బాగా తినడం ఇష్టం. యా. నో 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 నో. 4 హెడ్ మీద ఒక 7 బిస్కెట్లు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. 7 కదా? 9 చేద్దామా? 11 12 మరి పంతం ఎవరి మీద? అంజలి. వామ్మో, నేను ఎలిమినేషన్. హైయెస్ట్ నువ్వే కదా. ఎందుకమ్మా, ప్రశాంతంగా నా బతుకు నేను బతుకుతున్నాను. తీసుకొచ్చి ఒక 40,000 ఇచ్చారు. 60,500. 60,500. 66,500. అయితే లక్కు లేకుంటే కిక్కు.
అలా కౌశిక్ నువ్వు ప్రశాంతిని మొత్తానికి అంజలి రోడ్డు ఎక్కింది. ప్రశాంతిని నువ్వు బతికించుకున్నాను అనుకుంటున్నావు. లేదు, ఇంకా ప్రశాంతినే లీస్ట్ లో ఉంది. అంజలి ఇంకా రావాలి. ఛాన్స్ ఇంకా ఉందమ్మా, మొత్తం లాగేసుకో. ఇద్దరులోకి ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ లీస్ట్ లో ఉంది అంజలి. కమాన్ అంజలి. ఈ గ్లాస్ మీద ఒక గ్లాసు, దాని మీద ఇంకో గ్లాస్, ఇట్లా మళ్ళీ ఇంకో గ్లాస్, ఇట్లా అలా 5 గ్లాసులు నిలబెడితే నీ గేమ్ అయిపోయింది. ఇది ఇలా, దాని మీద మళ్ళీ ఇట్లా, ఇక్కడ 1,33,000, అక్కడ ఒక 69,000. కానీ అక్కడ చాలా తక్కువగా పాపం, అదంతకంటే ఎక్కువ కట్టలేదు. 31,000 ఎవరి మీద? శశి మీద. శశి మీద 31,000. అయితే లక్కు లేకుంటే కిక్కు స్టార్ట్. అంజలి కమ్ ఆన్ ప్లీజ్ బావా. సూపర్ కమ్ ఆన్ అలాగే వదరా. లక్కు కిక్కు, లక్కు కిక్కు. నీకేం మిగిలింది? కిక్కు మిగిలింది. శశికి నువ్వు ఇచ్చుకోవాలి ఇప్పుడు 31,000 కదా, 31,000. సరే శశి, ఏమైనా చెప్పిద్దామా ఇప్పుడు? బుర్రు పెట్ట తుర్రుమన్నది, తుర్రుమన్న బుర్ర పెట్ట ఎర్రగున్నది. బుర్రు పెట్ట తుర్రుమన్నది, తుర్రుమన్న ఎర్ర పెట్ట ఎర్రగున్నది. సెకండ్ ఛాన్స్. బుర్రు పెట్ట తుర్రుమన్నది, తుర్రుమన్న బుర్రు పెట్ట ఎర్రగున్నది. 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 సరేనమ్మా, ఇంకా చాలే. 31,000. కమాన్ శశి గారు, ఇప్పుడు మీరే మిగిలారు. రండి, ఆడడానికి రండి. బల్లు పగల కొట్టాలా రాత్రి కొట్టాలా? ఏమో, పగల కొట్టకూడదు, రాత్రి కొట్టకూడదు. ఎందుకంటే బేసికలీ కొట్టడం మంచిది కాదు కాబట్టి. ఓకే, మీ ఆట ఈ ఒక్క బంతిని ఈ ట్యూబ్ లైట్ మీద నిలబెట్టారు. ఏంటి? బిస్కెట్లు, గ్లాసులు. నో ప్రాక్టీస్. సరే, ఈ రౌండ్ తర్వాత ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అది ఎవరు? అలాగే ఈ బంతిని శశి గారు దీని మీద నిలబెట్టగలరా లేదా? 5,000 ఇచ్చేయి. ఇంతకీ పంతం ఎవరి మీద? కౌశిక్ గారి మీద. ఎంత? 33,500. ఓకే, సో శశి గారి పంతం కౌశిక్ మీద 33,500. అయితే లక్కు లేకుంటే కిక్కు స్టార్ట్. సరే, ఈ రౌండ్ అయిన తర్వాత ఎవరు లీస్ట్ లో ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి లీస్ట్ లో ఉన్నది ప్రశాంతి. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఆగిందా? గోవిందా గోవిందా గోవిందా. ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు నలుగురు కలిసి ఒక సూపర్ పర్ఫార్మెన్స్, అదేంటో చూద్దాం. కమాన్. లస్కర్ పోరి చూడు, నాగిలబ్బ బుగ్గ చూడు,
చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఓకే, ఈ రౌండ్ లో మొత్తం డబ్బులంతా మేము జమ చేసాము. ప్రశాంతి డబ్బులు కూడా యాడ్ చేసేసాము. 2,46,000 మొత్తం డబ్బులు. ఇది తిప్పినప్పుడు డబ్బులు వచ్చి ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఆగవో వాళ్ళు విన్ అవుతారు. లక్ ఎవరిది కిక్ ఎవరిది తేల్చేటువంటి రౌండ్. ప్రశాంతి ప్లీజ్ డూ ద ఆనర్స్. మే వి రిక్వెస్ట్ ప్రశాంతి టు కమ్ ఆన్ ద స్టేజ్. జస్ట్ ఇందాకే ఎలిమినేట్ అయినటువంటి మన ప్రశాంతి ఇప్పుడు ఇది తిప్పుతారు. రెడీ 1 2 3 స్టార్ట్. కౌశిక్ ఎలిమినేట్ అయిపోతున్నాడు. ఉత్తరం ఉప్పు మీదుండే దక్షిణం దంచి కొట్టిండే తూర్పు తుక్కురే పిండే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే వాస్తు బాగుండే వాస్తు బాగుండే కాస్త 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 దోస్తు కమ్మందే. ఓకే, సో ఇవాళ లక్కు కిక్కు ఎవరిది లక్కు ఎవరిది కిక్కు? కౌశిక్ మీరు తిప్పుతున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, వేచి ఉన్నారు. డెఫినెట్ గా నాకు మాత్రం రాదు. ఏమో ప్రేమతో బావగారు మరదల్ని స్టార్ట్. ప్రశాంతి వాక్కు ఫలిస్తుందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. సో ఇవాళ లక్కు ఏ అంజలి ఆగిపోయింది అంటే ఇవాళ లక్కు అంజలి. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వస్తున్నా డార్లింగ్ డార్లింగ్ ఎది ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదినా డార్లింగ్ డార్లింగ్ ఎది ఫీలింగ్. అలా జరిగిందనమాట. ఇవాళ మన పారాడాన్ టాక్స్ లక్కు కిక్కులో లక్కు అంజలిది, మిగిలిన వాళ్ళు ముగ్గురిది కిక్కు, అందరిది. అంటే నాది కూడానా? యా. సో లైఫ్ లో అలాగైతే ఉండదు, ఇవాళ గేమ్ షోకి మాత్రమే ఇది పరిమితము. మళ్ళీ ఇంకో నలుగురు సెలబ్రిటీస్ తో మనం కలుద్దాము. ఇన్ పారాడాన్ టాక్స్ లక్కు కిక్కు.